ఒరేయ్, దీన్ని ఎప్పుడు చూడరా కానీ ఒక్కసారిగా టేస్ట్ చేయలేదురా. అవునరా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఒకసారి టేస్ట్ చేద్దామా? ఇలాంటి చెడు అలవాటు మనకు వద్దురా. దీనికి కానీ అలవాటైతే మన జీవితాలు నాశనం అయిపోతారా. అవునరా బాబు, ఇది ఏంటి డేర్ చేయదు. నీతో ఫ్రెండ్షిప్ వల్లే ఇన్ని రోజులు దీన్ని మేము టేస్ట్ చేయలేదు. అయినా నీతో ఫ్రెండ్షిప్ వల్ల మనకేం అడగరా బాబు. ఎవరికైనా చెప్పు. అరే వద్దురా, నా మాట వినంట్రా. ఈ మత్తుకు ఒకసారి అలవాటు అయితే దానికి బానిసం అయిపోతారా. నాతో స్నేహం చేయకపోయినా పర్లేదా, నా మాట వినంట్రా. వద్దురా ప్లీజ్ రా. అదేం భయపడకరా, మనం పెళ్ళిగా అంటే మన లైఫ్ కోసం ఈ ఒక్కరోజే కదా. అయినా రేపు నుంచి ఎగ్జామ్స్ కదా మనకి. ఈ ఒక్కరోజు ఎంజాయ్ చేసేస్తాం కదా మనం. ఏంట్రా ఇదంతా? ఎలా ఉండేవాళ్ళరా ఇలా అయిపోయేది? చివరికి ఆ మత్తుకు బానిస అయిపోయారు కదా. మాకేంట్రా, మేము ఎప్పుడు బాగానే ఉంటారా. నువ్వు పోరా. అరే, మనం చేస్తుంది కరెక్టేనా? మన పేరెంట్స్ మనకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారా మనం ఏదో సాధిస్తామని. కానీ మనం ఇలా చాలా తప్పు చేస్తామని అనిపిస్తుందిరా. అరే ఇంకొకసారి ఆలోచించండి రా, మీ తెలివి కోసం, మీ తల్లిదండ్రుల కోసం. దీని నుండి బయటపడండి రా, దీన్ని ఎలాగైనా వదిలేయండి రా. సరేరా, ఇంకా ఇక్కడ పాటిస్తాను ఇవన్నీ. అరే అరే కృష్ణ, మీ అమ్మ బాగాలేదురా, చాలా సీరియస్గా ఉందిరా. నాతో అర్జెంటుగా. ఏమైందిరా? ఏం కాదులేరా, నేను వస్తాను పద. అరే నువ్వు పదరా, నేను 10 నిమిషాల్లో వస్తాను. ఇప్పుడు 10 నిమిషాలు ఏంట్రా? తనకు సీరియస్గా ఉంటే. ఏం కాదురా, కొంచెం మనీ తీసుకొని వస్తాను రా, నువ్వు పదరా. సరేరా, కొంచెం వేరంగా రారా మనీ పట్టుకొని. హరే కృష్ణ, అమ్మ చనిపోయిందిరా. ఏమంట? అమ్మ చనిపోయిందిరా? ఏం మాట్లాడుతున్నారా? నీ అమ్మ చనిపోయిందిరా?
హరే కృష్ణ, నీకు అప్పటికీ చెప్తూనే ఉన్నాను రా, ఈ మత్తుకు అలవాటు అవ్వద్దు అని. ఇప్పుడు చూడరా, జీవితంలో అన్నీ కోల్పోయావు. ఇంకేముందా నీ దగ్గర? జన్మనిచ్చిన తల్లిని కూడా కోల్పోయావురా ఈ మత్తులో పడి. మీరు చూసింది ఒక కృష్ణ జీవితం మాత్రమే. కానీ నేటి సమాజంలో యువత మత్తుకు బానిసై వారి జీవితాలను, వారి తల్లిదండ్రుల ఆశలను అంధకూపంలోకి నెడుతున్నారు. కాబట్టి డ్రగ్స్ మిమ్మల్ని పాతి పెట్టక ముందే మీరే వాటిని పాతి పెట్టండి. యువత మేల్కోండి. యువత అనుకుంటే సాధించిందంటూ ఏమీ లేదు. ఇక నిర్ణయం మీదే. అలాగే తల్లిదండ్రులారా, ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లలకు స్వేచ్ఛనివ్వండి, కానీ ఆ స్వేచ్ఛ పరిధులు దాటకుండా వారు ఏం చేస్తున్నారో